హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ దగ్గరికి. అందరూ కూడా మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నదే దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఎవరన్నారు? శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారనమాట. ఓకే, ఎందుకు అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే ఇది ఒకటే రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇది మెసేజ్ చూసినట్టయితే చల్లని త్రాగునీరు హిందీలో ఎలా ఉంది? పీనేక ఠండా పానీ ఆర్ కోల్డ్ డ్రింకింగ్ వాటర్ ఇంగ్లీష్లోని. ఓకే, సో ఇక్కడ ఒక గమ్మత్తైన విషయాన్ని మనం చూద్దాం. ఇంగ్లీష్లో చూడండి, కోల్డ్ డ్రింకింగ్ వాటర్. ఓకే, వాటర్ డ్రింకింగ్ కోల్డ్ చేంజ్ చేశాను. అక్షరాలని ఇక్కడికి అక్కడికి మారుస్తున్నాను. అర్థం చూడండి ఎంతలా మారిపోతున్నాదో. వాటర్ డ్రింకింగ్ కోల్డ్ అర్థం మారిపోయింది, డ్రింకింగ్ వాటర్ కోల్డ్ అర్థం మారిపోయింది. సేమ్ హిందీలో కూడా ఠండా పానీ పీనేకా కొంచెం ఓకే, పీనేకా ఠండా పానీ ఓకే, ఠండా పానీ పీనేకా, ఠండా పీనేకా పానీ కొంచెం ఒక్క రేంజ్లోని మనకి సరిపోతుంది. అర్థం అంతవరకు రావచ్చు. ఓకే, కొన్నిసార్లు మారిపోతుంది అందులో కూడా. కానీ ఇక్కడ తెలుగులో చూడండి, చల్లని త్రాగునీరు, త్రాగు చల్లని నీరు, నీరు త్రాగు చల్లనిది. ఎన్ని విధాలుగా మీరు మార్చినా కూడా మంచి అర్థం వస్తుంది. అంటే చల్లటి నీళ్ళని త్రాగండి, త్రాగడానికి చల్లటి నీళ్లు ఇక్కడ దొరుకుతాయి అన్న విధంగా ఆ అర్థం వస్తుందన్నమాట. చాలా అర్థవంతంగా ఉంటుంది. అంటే వేరే భాషల్ని తక్కువ చేయాలని కాదు ఇది, కానీ తెలుగు భాష ఎంత గమ్మత్తుగా ఉంటుంది అన్నది చెప్పడానికి. అందుకే అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స.